కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అయోధ్య రామ మందిరం నిర్మాణానికి తలుపులు తెలంగాణ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బోయిన్పల్లి ప్రాంతంలో అనురాధ టింబర్ డిపోలో తలుపులు మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేస్తూ ఉన్నారు. వార్త కాస్త లేటుగా వచ్చింది. ఈరోజే ఆంధ్రజ్యోతి పేపర్లో రావడంతో మీడియా వాళ్ళందరూ కూడా కాస్త అడావిడి కనిపిస్తూ ఉంది. నాతో పాటు అనురాధ టింబర్ డిపో సంబంధించిన ఎండి గారు నాతో పాటున్నారు, శరత్ బాబు గారు నాతో పాటున్నారు. యా సార్, నమస్తే, కంగ్రాచులేషన్ సార్. వార్త కాస్త లేట్ వచ్చింది అనుకుంటా. అంటే పూర్తయింది, అందుకని నిన్న ఆంధ్రజ్యోతి వారు ఫోన్లో అడిగితే చెప్పడం జరిగింది, అట్లా బయటకు వచ్చింది. ఎప్పటి నుంచి ఈ తలుపులు తయారు చేస్తా ఉన్నాం సార్? అయోధ్య జూన్ నుంచి మొదలు పెట్టామండి పని మొత్తం. కంటిన్యూగా జరుగుతుంది. సుమారు 60 మంది డే అండ్ నైట్ అక్కడ ఉండి చేస్తున్నారు. ఇక్కడ మీ డిపోలో తయారవుతుందని చెప్పి ఈరోజే తెలుసు కదా తెలంగాణ సమాజానికి? తెలిసి ఉండొచ్చు. ఎందుకు ఈ వార్తని బయటికి ఎందుకు మీరు మీ ఓన్గా బయటికి తీసుకురాలేకపోయినారు సార్? అంటే గత సంవత్సరం జూన్ నుంచి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు, మీకు సంబంధించిన ఎంప్లాయీస్ పని ఈ సంవత్సరం జూన్ నుంచి సారీ, ఓకే. ఎందుకు 4 రోజులు ఉంది ఈ సంవత్సరానికి? యా, గర్వంగా సార్ మీరు ఫీల్ అవుతారు. దానికి తోడు మన బిడ్డకు, తెలంగాణ బిడ్డకు హైదరాబాద్లో అందులో మనకు అవకాశం వచ్చింది కాబట్టి తెలంగాణ సమాజం కూడా గర్వంగా ఫీల్ కావాల్సిన విషయం ఇది. ఎందుకు మీ ఓన్గా బయటికి తీసుకురాలేకపోయినారు? జూన్ నుంచి ఇప్పటి వరకు ఎందుకు ఇంత లేట్ అయింది? యాక్చువల్గా ఈ రామ జన్మభూమి అయోధ్యలో కట్టే భవ్య మందిరానికి మేము కలపివ్వటం అనేది అదృష్టం. ఈ అదృష్టం ఎలా కలిసి వచ్చిందంటే శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం అనుకోవాలి. ఆ గుడికి సంబంధించిన తలుపులన్నీ మేము తయారు చేస్తే ఆ తలుపులు బాగా పాపులర్ అయ్యి మాకు ఆ తర్వాత ఇటువంటి శిల్పాలు తయారు చేయటం అనే ఇన్స్పిరేషన్ వచ్చింది. అట్లా బాగా పాపులారిటీ పెరిగిందని బట్టి అయోధ్య నుంచి మాకు ఒక 2-3 సంవత్సరాల క్రితం మాకు పిలుపు వచ్చింది. మమ్మల్ని వుడ్ మోడల్ తయారు చేసి పెట్టమన్నారు. సో మోడల్లో తయారు చేసి ఆ మోడల్ గుడి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మేము ఫస్ట్ తయారు చేసాము. చేసి అక్కడ ఇప్పుడు ఉన్న టెంపరీ గుడిలో పెట్టామన్నమాట. రోజు భక్తులు వెళ్ళే దర్శన మార్గంలో రోజు దాన్ని చూస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ సంవత్సరం జూన్లో మమ్మల్ని టాటా కన్సల్టెన్సీ, అయోధ్య ట్రస్ట్, మళ్ళీ లార్సన్ అండ్ టూబ్రో వీళ్ళు మెరిట్ మీద సెలెక్ట్ చేసి మాకు ఈ పని అప్పచెప్పారు. కంటిన్యూగా డే అండ్ నైట్ పని చేస్తున్నాము. చేస్తూ ఇది ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. జనవరి 1వ తారీఖు నుంచి గుడి లోపల బంగారంతో కూడిన తలుపులు బిగించాలి. చాలా మంది పోటీ పడి ఉంటారు కదా, మేము కూడా రెడీ చేయగలుగుతాం అన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది. ఇలాంటి డిపోలు చాలా ఉంటాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంబంధించిన ఇష్యూ కాబట్టి ఎంతమంది పోటీ పడ్డారు సార్? మేమంటే మేము ముందుకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఎవరు పోటీ పడ్డారో నాకు తెలియదు, కానీ పోటీ అయితే వచ్చింది. మమ్మల్ని భగవంతుడు ఆశీర్వదించాడు, మాకు ఈ అవకాశం ఇచ్చింది. ఎన్ని తలుపులు మీరు తయారు చేశారు సార్? ఇప్పుడు ఓపెనింగ్కి 18 తలుపులు పూర్తి బంగారంతో అవుతున్నాయండి. మొత్తం ఇంకో 100 తలుపులు, 100 దర్వాజాలు పూర్తి చేశాము. 118 వరకు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఇంకో 200-400 తలుపుల వరకు పడతాయి. వాళ్ళు ఏ పని చెబితే అది చేస్తూ పోతున్నాం. మా టీం అక్కడే ఉంది. ఇంకో 1 year వరకు మేము అక్కడ సెటప్ చేసి పెట్టాం. చాలా మంది ఇక్కడ బోయిన్పల్లి ప్రాంతంలో ఉన్న మీ డిపోలోనే తయారు చేసుకోవాలని చాలా మంది, కానీ అవుతుంది మాత్రం ఇక్కడ కాదు. లేదు, అయోధ్యలో జరుగుతుంది అక్కడే. అక్కడ అంటే ఎవరైతే ఆ శిల్పీలు ఉంటారో, ఎవరైతే చెక్తున్నారో వాళ్ళంతా మన వాళ్ళైనా సార్? వాళ్ళందరూ యాదాద్రి గుడికి చేసిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా కేరళకు సంబంధించిన తమిళనాడుకు సంబంధించిన కళాకారులు. యాదాద్రి గుడికి కూడా కార్వింగ్ అంతా వాళ్లే చేశారు. కుమారస్వామి రమేష్ అని ఆయన వాళ్ళ టీం మొత్తం మాతోనే, మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాతోనే కలిసి పనిచేస్తున్నారు. ఒక 60 మంది అక్కడే ఉన్నారు. 60 మంది తమిళనాడు వాళ్ళు సార్? తమిళనాడు. యాదాద్రికి ఎవరైతే వర్క్ చేశారో అయోధ్య కూడా సేమ్ వాళ్ళే వర్క్ చేస్తా ఉన్నారు. మీరు ఆ యాదాద్రిలో అక్కడ కూడా సేమ్ తలుపులు తయారు చేశారా? యాదాద్రి. దాన్ని చూసి ఇక్కడ మీకు అవకాశం ఇచ్చారు. అవునండి. ఏం సార్ ఇది టేకునా?
ఇది బర్మా టేక్ అండి. ఆ. ఇది శ్రీరామ పరివారం మొత్తం అయోధ్య నుంచి లంక నుంచి రాములు వారు లంకను జయించి అయోధ్య వెళ్ళేటప్పుడు ఉన్న నమూనా అని ఆయనతో ఉన్న పరివారం మొత్తాన్ని 3D రూపంలో 3 వైపులా నిలువుగా మొద్దుని పైకి పెట్టి చెక్కుతున్నాం. ఇది సగం అయింది, ఇంకా సగం పని ఉంది. ఇప్పుడు ఇది కూడా అక్కడికి అయోధ్యకేనా సార్? ఇప్పుడు తెలీదండి ఎక్కడికి వెళ్ళొద్దాం. అంటే మీరు ప్రస్తుతం మా దగ్గర ఉంది, మేము చేస్తున్నాం. ఓకే, అయోధ్య కానీ మీరు చేయలేదు? ఏం లేదు, మామూలుగా చేస్తున్నాం. అయోధ్య నుంచి కూడా ఇంట్రెస్ట్ చూపించారు, అయోధ్యకి పెడితే బాగుంటుందని. మరి రాముల వారి ఇష్టం, ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తారు. ఓకే, సో అక్కడ ఉన్న సార్ ఆ పక్క విగ్రహం కూడా ఒకసారి మాట్లాడుకుందాం, జస్ట్ ఒక 5 minutes అక్కడ కూడా. సో ఇది సార్, ఇది కూడా సేమ్ టేకునేనా? ఇది శ్రీ అనంత శేషశయన శ్రీ మహావిష్ణు విగ్రహము. ఇది ఒక 1500 సంవత్సరాల వయసు ఉన్న చెట్లో నుంచి చెక్కటం జరిగింది. ఓకే, ఇది సుమారుగా 6 సంవత్సరాల పాటు బర్మా నుంచి చాలా ఫైన్ కార్వింగ్ చేసి చెక్కారన్నమాట. ఇది బాగా పాపులర్ అయింది. ఇది చూడటానికి అప్పుడప్పుడు బస్సులు వేసుకొని కూడా ప్రజలు వస్తున్నారు ఇక్కడ. సో ఎక్కడి నుంచి తీసుకొచ్చేసారు ఇప్పుడు ఈ చెట్టు? ఇంత పెద్ద దాదాపు 1500 సంవత్సరాల గల చెట్టుని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దీన్ని మీరు? బర్మా నుంచి తెచ్చామండి. బర్మా, ఓకే. సో చాలా మంది వస్తున్నారు సార్ ఇక్కడికి, అంటే విజిట్ చేయడానికి? బాగా వస్తున్నారు, రోజు వస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తా ఉన్నారు? విఐపీలు, వివిఐపీలు, కామన్ పీపుల్ అందరూ వస్తున్నారు. అవర్ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ఎనీబడి టు కమ్ అండ్ సీ. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ మీద మీరు డిపెండ్ అయినారు సార్? మేము లాస్ట్ 100 సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ అండి. ఇదే బిజినెస్. అదే కాక మేము ఓన్లీ పెద్దవి చేస్తారని అనుకుంటారేమో కానీ మీ ఇంటికి ఒక పూజా మందిరం కావాలన్నా, ఒక తలుపు కావాలన్నా కూడా మా కంపెనీ డోర్లు ఎప్పుడు ఓపెన్ అయ్యి అందరికీ సర్వీస్ చేస్తూనే ఉంటాం. సో ఎవరు సపోర్ట్ చేసినా సార్? పొలిటికల్ కూడా ఎవరిదో ఒక సపోర్ట్ ఉంటుంది కదా, ఎవరిది ఆ స్థాయి వరకు వెళ్ళాలంటే కూడా లేదు. అటువంటి పనుల మీద అటువంటి రికమెండేషన్లు చెల్లవు. కేవలం మెరిట్ టాలెంట్ ఉంటేనే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. మేమే కాదు, ఈ గుడి లోపల అందరూ కూడా అటువంటి రికమెండేషన్లతో కాదు, కేవలం మీరు చేయగలిగే సత్తా ఉన్న వాళ్ళనే వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ విగ్రహం కూడా ఇక్కడ ఉండనీకేనా, లేకపోతే ఎవరన్నా అడిగితే వాళ్ళకి ఇచ్చేనికి సిద్ధంగా ఉన్నారా మీరు? అది మీ ప్లాన్స్ ఏం లేవండి. అంటే ఎవరన్నా ఆర్డర్ చేస్తేనే మీరు ఈ తరహా? లేదండి, మేమే చేయించాం. సో ఆర్డర్ ఏం లేదు. ఆర్డర్ ఏం లేదు. ఓకే, సో ఎట్లా ఫీల్ అవుతా ఉంది సార్? చాలా హ్యాపీ కదా, అవకాశం సంతోషంగా ఉందండి, భగవంతుడి ఆశీర్వాదం. సో మీరు కూడా ఓపెనింగ్కి వెళ్తూ ఉన్నారా? జనవరిలో అనుకుంటా ఉన్నారు, పిలిచారు. ఓకే, సో ఎంత ఫైనాన్షియల్గా ఎంత ఖర్చు వచ్చింది సార్ ఓవరాల్గా, అదేమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు 118 తలుపులు కదా మీరు. ఖర్చు ఎలా లెక్కేస్తామండి, కంటిన్యూగా జరుగుతాను. సో అవకాశం వచ్చింది కాబట్టి గర్వంగా ఫీల్ కావాలి. సో అందులో భాగంగా రామ మందిరానికి వచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా ఇలాంటి అవకాశం చాలా అరుదు, ఎవరికి కూడా రాదు. సో అందులో మన తెలంగాణ వాళ్ళకి, అందులో హైదరాబాద్ వాళ్ళకి వచ్చింది కాబట్టి సో మేము కూడా గర్వపడతాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి అవకాశాలు మీకు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం. చూస్తున్నాం చూస్తూనే ఉండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.